ఓకే, అక్కడే చెప్తా. నీకేం కావాలో చేసుకో, నీ వెనకాల నేనున్నాగా. ఏ నందు, బాగున్నావా? కూర్చో. హలో. ఉత్తమ్ కుమార్ అరెస్ట్ చేశారంట. హోమ్ మినిస్టర్ బాగా కావాల్సిన వాడు. కొంచెం చూడండి సార్. చూస్తా. ఈయనెవరో మీకు తెలుసా? సోలార్ పవర్ ప్లాంట్ పెట్టడానికి 20 కోట్ల బ్యాంక్ లోన్ ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడయ్యా. మరి ఇక్కడ 4 కోట్లని ఉంది. మీ ప్లాంట్ లో తయారయ్యే పవర్ ని గవర్నమెంట్ కి అమ్మే బాధ్యత తందే అని చెప్పి ఇంకో 2 కోట్లు తీసుకుని మోసం చేశాడయ్యా. ఎలా నమ్ముతారా ఇవన్నీ? రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ తనకు పిల్లనిచ్చిన మామని చెప్పాడు సార్. నేనా? సార్ ఈయనెవరో నాకు తెలుసు సార్. మీదేంటి? 100 గజాలు రాసిస్తానని 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడు సార్. ఏయ్, ఈ భూమండలం మీద 100 గజాలు 3 కోట్లు ఎక్కడ ఉందయా? భూమండలం మీద కాదు సార్, చంద్రమండలం మీదండి. ఏమయ్యా, చంద్రమండలాన్ని కూడా అమ్మడం మొదలు పెట్టావా? సార్ ఏం చెప్తున్నారు సార్? అబ్జెక్ట్, చంద్రమండలం మీద 100 గజాలు. మీరు కూర్చోండి సార్. ఓకే యువర్ ఆనర్. మీరు చెప్పండి. నార్త్ ఈస్ట్ కార్నర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందని నాతో కొనిచ్చాడు సార్. పైకి వెళ్ళడానికి అంత తొందర ఎందుకయ్యా? చెప్పండి, మిమ్మల్ని ఏమైనా మోసం చేశాడు? లిల్లీ పుట్టయ్యా. లిల్లీ పుట్ట? What Lily put? What is this? మీరు కూర్చోండి సార్. ఓకే, మీరు చెప్పండి. చేతి బొటన వేలంత మనిషి. ఏంటి, బొటన వేలంత మనిషా? నేను అలా ఆశ్చర్యపోయే మోసపోయాను సార్. యక్షుల్ కి బారే మే పతా ఆప్కో బాయ్? బొమ్మూర్ కొండలపై ఇప్పటికీ వాళ్ళకి గుహాలున్నాయి, వారసులు బి ఉన్నారు. 10 దిన్ పెహలే ఒక ఆయన చొంబు పట్టుకొని కొండ పైకి వెళ్ళింది. అతనికి పనిలో ఉంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి ఒకటి దూకింది. వెంటనే ఒంటి మీద పంచె తీసి ఇంకో పకడా. ఇన్సాన్ కో అదృష్టం కహా సే ఆతా పతా నహీ. మాలూమ్ వో క్యా హై? లిల్లీపుట్. वो आदमी उनको लेके फ्रिज में रखा. వాడు దానికి ₹1 కోటి కమ్దాం అనుకున్నాడు. పాగల్ ఆద్మీ ఉनको పతా నహీ అది 2000 కోట్లు. 2000 కోట్ల? అలా చెప్పి నా దగ్గర 50 లక్షలు తీసుకుని నా గుండు కొట్టిన వ్యక్తిని ఈ రోజే చూశాను సార్.